అందరికీ నమస్కారం అండి. రాజు గారు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 75 సంవత్సరాలలో రాజకీయంలో, మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయని కార్యక్రమాన్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరూ కలిసి ఈ రోజున గిరిపుత్రుల కష్టాలు వాళ్ళు తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్నే మేనిఫెస్టేషన్ అంటారు రాజు గారు, ఇంగ్లీష్ లో, తెలుగులో సంకల్పం అంటారు. అంటే 2018లో పవన్ కళ్యాణ్ గారు గిరిపుత్రులకి ఆ రోజున ఏదైతే ఒక మాట ఇచ్చారు, ఆయన ఏ రోజు అయితే సంకల్పించారు, ఆ రోజున అధికారం లేదు, కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు పవన్ కళ్యాణ్ గారి వెంట. కానీ ఆ రోజున ఆయన ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో పరదాలు లేకుండా పర్యటించి 2018లో వాళ్ళ కష్టాలు చూసి, స్వయంగా చూసి చలించిపోయారండి. వాళ్ళు ఏం అడగల, వాళ్ళు మణులు అడగల, మాణిక్యాలు అడగల, లేకపోతే పెద్ద పెద్ద కిరీటాలు తెచ్చి తొడగమని అడగల. ఒక బిందుడు నీళ్లు కావాలని అడిగారు. త్రాగడానికి ఒక బిందుడు నీళ్లు కావాలి, నడవటానికి ఒక చిన్నపాటి బీట్ రోడ్డో లేకపోతే సీసీ రోడ్డో కావాలని అడిగారు. వైఎస్ఆర్సీపీకి ఉత్తరాంధ్ర చాలా సంవత్సరాల పాటు పట్టం కట్టింది రాజు గారు. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలే గెలిచారు, వాళ్ళ మంత్రులే ఉన్నారు, వాళ్ళ ఉన్నారు, కానీ ఆ ప్రాంతం మొత్తం వాళ్ళకి పట్టం కట్టింది. ఏ ఒక్క రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని పర్యటించిన పరిస్థితి లేదు. అట్లీస్ట్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా తలుచుకుంటే కనీసం ఒక చిన్నపాటి రోడ్డు, ఒక 9 కోట్లు పెట్టి ఒక కొన్ని చిన్న చిన్న రోడ్లు వేయటం ఎంతసేపు రాజు గారు? కానీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు కేవలం అర్పుని ఒక గంజాయి పెంచొచ్చు, మనం ఇక్కడ ఏజెన్సీని మనం అలా వాడుకోవచ్చు, లేకపోతే అక్కడ బాక్సైట్ గనులు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, వాటిని మనం తవ్వుకోవాలి, తోడుకోవాలి, అమ్ముకోవాలి అని ఆలోచించారు తప్ప వాళ్ళ డోలీ కష్టాలు వాళ్ళకి కనపడలేదండి. ఈ రోజున ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక చిన్న ఆసుపత్రికి వెళ్ళాలన్నా, లేకపోతే పిల్లల స్కూల్కి వెళ్ళాలన్నా ఆ గతుకుల రోడ్లలో, కొండల్లో, గుట్టల్లో నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి, ఆ నీళ్లు తెచ్చుకుంటుంటే పడిపోయి దెబ్బలు తగులుతున్న పరిస్థితి. ఆ పరిస్థితులను మొత్తాన్ని మార్చడానికి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నడుమిగించారు. పవన్ కళ్యాణ్ గారు 2018లో ఉత్తరాంధ్రలో పర్యటన చేస్తున్నప్పుడు ఒక యువకుడు అడిగాడు రాజు గారు, అన్నా మాకు 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా మాకు అని ఆ రోజున అడిగినప్పుడు మేమంతా కూడా చలించిపోయాము. అంటే ఈ దేశానికి, రాష్ట్రానికి వెన్నెముకగా ఉండే యువత వాళ్ళు వైఎస్ఆర్సీపీ పెట్టే ప్రలోభాలకి లొంగే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది గత ప్రభుత్వం ఎప్పుడు ఆలోచించాల. కేవలం నేను బటన్ నొక్కాను అన్నాడు తప్ప, నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసాను డబ్బులు అన్నాడు తప్ప, నేరుగా ప్రజల్లోకి వెళ్ళటం అంటే ఇది రాజు గారు. ప్రజల్లోకి వెళ్ళటం, నేరుగా వెళ్ళటం అంటే ఇది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నేరుగా నడిచి, నేను నడిస్తేనే ఇక్కడ ప్రజలు ఏం కష్టాలు పడతా ఉన్నారో నాకు తెలుస్తుంది, వాతావరణం సహకరించకపోయినా, వర్షం పడుతున్నా, రోడ్డంతా బురదమయం, గతుకులు, రాళ్ళు ఇవన్నీ ఉన్నా కూడా నేను నేరుగా నడుచుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తానని చెప్పి వర్షంలో తడుచుకుంటూ ఆయన ఏది లెక్క చేయకుండా, ప్రతికూల పరిస్థితుల్ని లెక్క చేయకుండా ఈ రోజున ఆయన గిరిజన ప్రాంతాల బ్రతుకులు మార్చడానికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నడుమిగించారు రాజు గారు. దీన్నే అంటాం మనం మాట తప్పం మడం తిప్పం అంటే. కిరణ్ గారు, ఒకటి చెప్పండి నాకు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడాక 21 మంది 21 సార్లు ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్కి, 21 మంది ముఖ్యమంత్రులు మారారు. కానీ దాదాపు 55 గ్రామాలు ఈరోజు మీరు చెబుతూ ఉంటే, నిజంగా అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే మనసున్న ఎవరికైనా సరే కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, కనీసం మనుషులుగా కూడా వాళ్ళు బ్రతకలేనటువంటి పరిస్థితి. డోలీలతోటి 55 గ్రామాలు గడిచిన దాదాపు 77 సంవత్సరాలుగా ఈ రోజుకి కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. శాస్త్ర సాంకేతికత పెరుగుతోంది, ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో మన ముందు ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి జీవన విధానం అనుభవిస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఎందుకని ఇంతకుముందు పాలకులు పట్టించుకోలేదంటారు కిరణ్ గారు? చెప్తా ఉన్నాను, ఈ రోజున అక్కడ ప్రజల్ని ఎంపవర్ చేయకూడదు, ఎంపవర్ చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అక్కడ బేసిక్ గా రాజు గారు ఏం కొరవడిందంటే, గత ప్రభుత్వంలో చిత్తశుద్ధి కొరవడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. నాకేమొస్తుంది ఈ ప్రభుత్వంలో, ప్రజలకు మంచి చేస్తే ఏమొస్తుంది, లేకపోతే నేను నా సామంతరాజులు, లేకపోతే నాకు సంబంధించిన మనుషులు మేము వేరే రకాలుగా సంపాదించుకుంటే ఏమొస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం చూస్తా ఉన్నారు ఈ రోజున అంటే, మనం చూసే కోణం రాజు గారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఆ గిరిజన ప్రాంతాల్లో ఏం చూశారు?
అవును. వాళ్ళల్లో ఒక పోరాట పటిమని చూశారు. ఉత్తరాంధ్ర అంటే పోరాట పటిమ. మన తెలుగు భాషకి ఎంతో ప్రావీణ్యం పొందిన పెద్ద పెద్ద కవులు ఉన్నారు అక్కడ. శ్రీకాకుళం సాయుధ పోరాటం చేసిన ఆ పోరాట పటిమ ఉంది. అవును. అక్కడ అవును. ఎంతో టూరిజం కి డెవలప్ చేసే ఆస్కారం ఉంది. పోరాట యోధులు ఉన్నారు. అవును. యువతలో కసి ఉంది, ప్రజల్లో మంచితనం ఉంది. రాజుగారు ఈ రోజున ప్రభుత్వం అది చూస్తా ఉంది. అక్కడ గత ప్రభుత్వం ఏం చూసింది? అవును. దాన్ని ఒక ఆదాయ వనరుగా చూసింది, లేదంటే అక్కడ కబ్జాలు చేసింది, వాళ్ళకి సంబంధించిన పొలాల్లో అక్రమంగా గంజాయి సాగు చేసింది. ఈ రోజున ఉత్తరాంధ్ర మీద అత్యంత ప్రేమ కురిపించేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్ర క్యాపిటల్ చేయాలి, వైజాగ్ని క్యాపిటల్ చేయాలన్నప్పుడు 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారే ప్రజలు. కనీసం 33 కోట్లు పెట్టి అక్కడ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేకపోయారే. మీరు కేవలం వైజాగ్ని ఎట్లా చూసారంటే అక్కడ భూములు లాక్కోవడం కోసం, భూములు కబ్జా చేయడం కోసం అలా చూశారు తప్ప, అక్కడున్న ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టి దాన్ని ఒక ఆదాయ వనరుగా చూశారు తప్ప, వాళ్ళ బ్రతుకులు మారుద్దామని ఏ రోజు అనుకోలేదు వీళ్ళు. రాజుగారు నేను అదే చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలు వేయొచ్చు. 9 కోట్లు 10 కోట్లు పెట్టి ఒక రోడ్డు వేయాలంటే ఎమ్మెల్యేకి ఎంతసేపు అండి? ఒక మంత్రికి ఎంతసేపు అండి? ఒక ఎంపీకి ఎంతసేపు అండి? 38 కోట్లు ఉంటే చాలు 55 గ్రామాలకు రోడ్లు వస్తాయి. డబ్బులు కూడా ఉన్నాయి రాజుగారు. ఆ రోజున డబ్బులు కూడా ఉన్నాయి, మన్రేగా నిధులు ఉన్నాయి. 650 కోట్ల పైచీలకు డబ్బులు వాళ్ళు కనపడకుండా చేసేసారు. 9 కోట్లు ఖర్చు పెట్టలేకపోయారు. రిషికొండ ప్యాలెస్ లో 600 కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్ కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ ప్యాలెస్ కలిపి, అలాగే రోడ్డు మన పొలాల పక్కన మన రాళ్ళు ఉన్నాయి కదా, గట్ల మీద రాళ్ల మీద ఫోటోలకి ఆయన ఫోటోలు, రాళ్ల మీద ఫోటోలు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 1500 కోట్లు ఖర్చు పెట్టారు పాస్బుక్ల మీద ఫోటోలకి, రిషికొండ ప్యాలెస్ కి, ఆ సరిహద్దు రాళ్ల మీద బొమ్మలకి, వీటన్నిటికీ కలిపి 1500 కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అందులో 9 కోట్లు ఖర్చు పెట్టుంటే ఈ రోజున అక్కడ విలేజ్లో కనెక్టివిటీ పెరిగేది. కనెక్టివిటీ పెరిగితే ఏమవుతుంది రాజుగారు? టూరిజం పెరుగుతుంది. వేరే ప్రాంతాల నుంచి స్కాలర్స్ వస్తారు, టూరిస్టులు వస్తారు, అక్కడ హోమ్ స్టేస్ డెవలప్ అవుతాయి, వాళ్ళకి ఉపాధి పెరుగుద్ది, వాళ్ళకి ఆదాయం పెరుగుద్ది, వాళ్ళ జీవన స్థితిగతులు మారుతాయి, జీవన ప్రమాణాలు మారుతాయి. మనకి వనరులు ఉన్నాయి రాజుగారు, కానీ గత ప్రభుత్వంలో గత పాలకుల దగ్గర చిత్తశుద్ధి కొరవడింది. వనరులు ఉన్నాయి, ప్రజల్లో నైపుణ్యం ఉంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నన్ను చూపించారు రాజుగారు, ఆయన వాళ్ళు గిరిజనులు వేసిన పెయింటింగ్స్ ని, ఆ పెయింటింగ్స్ కి ఎంత ప్రాముఖ్యత కల్పించవచ్చండి. పెయింటింగ్స్ ని మనం ఇంటర్నేషనల్ మార్కెట్ లో అక్కడ ఉన్న కాఫీని ఈ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి అక్కడున్న కాఫీనే తాగుతున్నారు. అది అందరికీ కూడా జగమెరిగిన సత్యం. అక్కడ ఉన్నటువంటి కాఫీ తోటలు కావచ్చు, అంతేకాకుండా తేయాకు తోటల వల్ల ఎస్పెషల్లీ ప్రధానమంత్రి ఏకంగా మా దగ్గర పండే కాఫీని ప్రధానమంత్రి అక్కడ ఢిల్లీలో కూర్చొని తాగుతున్నారని చెప్పేసి ఇటీవల ఆయన వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి గిరిపుత్తులు చెప్పినటువంటి పరిస్థితి. అంత ఖ్యాతి ఉంది. అంటే మీరు చెప్పినట్టు నిజంగా పర్యాటకంగా కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, అలాగే అక్కడ పండుతున్నటువంటి పంటలు కావచ్చు, వీటన్నిటికీ కూడా చాలా రకాలైనటువంటి